అల్వాల్ సర్కిల్ మచ్చబొల్లారం డివిజన్ హైటెన్షన్ రోడ్లో దాదాపు 4.5 కోట్ల నిధులతో కూడిన సీసీ రోడ్ల పనులకు స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓల్డ్ అల్వాల్ వీవీఆర్ గార్డెన్ నుండి పంచశిల కాలనీ వరకు రోడ్డు గుంతలమయంగా ఉంటుందని, ఇక్కడి ప్రజలు ఈ రోడ్డు గుండా వెళ్లాలంటే ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ రోడ్ అల్వాల్ నుంచి కొంపలికి లింకు రోడ్ అని, ఈ దారిలో ప్రతిరోజు 40,000 వాహనాలు ప్రయాణిస్తాయని తెలిపారు. ఎట్టకేలకు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కృషితో కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ చొరవతో సీసీ రోడ్ పనులు ప్రారంభమవుతున్న సందర్భంగా స్థానికంగా ఉండే కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మైనంపల్లి హనుమంతరావుకు కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో స్థానిక కాలనీవాసులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజు అన్న ఇవన్నీ ఫోటోస్ కావాలా రాజేష్ అన్న అన్నారా సార్ సంజీవ్ అన్న అశోక్ అనే ఆయన ఉండాలి కదా. అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన కాలనీ వాసులు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్కి ప్రెసిడెంట్, సెక్రటరీ, తర్వాత మా కాంగ్రెస్ నాయకులకు, ప్రెస్, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరికీ కూడా పేరు పేరున మా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ రోజున ఎంతో పర్వదినము. ఈ కృషి మాది ఫ్రమ్ లాస్ట్ 6 months నుంచి ఉంది. మినిస్టర్ గారికి, హనుమంతన్న గారికి ఫోన్ చేసి, కమిషనర్ గారికి ఫోన్ చేసి ఇమీడియట్గా మాకు ఈ రోడ్ కావాలి. ఫ్రమ్ లాస్ట్ 2 years నుండి ఈ రోడ్ పైన చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది కనెక్టింగ్ రోడ్డు, లింక్ రోడ్డు మన అల్వాల్కి, తర్వాత కొంపల్లికి. మరి ఈ రోడ్ ఆల్మోస్ట్ ఎట్లా అంటే ఇక్కడ నుండి మన వీబీఆర్ నుండి ఎస్పీజీ గ్రాంట్ వరకు మనకు ఆల్మోస్ట్ ఎస్ఆర్ రెడ్డి వరకు మనది వస్తుంది లింక్. అక్కడ నుండి కుబ్బులాపూర్ లింక్ వస్తుంది. లాస్ట్ టైము వివేక్ గారు మరి హనుమంతన్న గారు ఉన్నప్పుడే అప్పుడే ప్రపోజల్ పెట్టారు. అప్పుడు ఆ ప్రపోజల్ అయిపోయే లోపల వాళ్ళ టర్మ్ అయిపోయింది. తర్వాత నన్ను ఫాలో అప్ చేయించి మినిస్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుండి కమిషనర్ గారికి లెటర్ పెట్టించి ఫోన్ చేయించి ఇది ఇమీడియట్గా శాంక్షన్ చేయాలి ఈ రోడ్డు. చౌహాన్ దగ్గరికి మన కాలనీ వాళ్ళందరినీ, మన జోనల్ కమిషనర్, కుకుట్పల్లి జోనల్ కమిషనర్ అపూర్ చౌహాన్ దగ్గరికి వెళ్ళి 3 times అయినా నేను తీసుకురావడం జరిగింది. మరి ఈ రోడ్డు చాలా అధ్వానంగా అయిపోయింది. ఎందుకంటే ఇది రోడ్ వేసి కూడా ఆల్మోస్ట్ ఒక 7 to 8 years అయిపోయింది. దానికన్నా ముందు కొద్దిగా చిన్న రోడ్డు ఉండే. తర్వాత ఈ వర్షాకాలం, ఈ లాస్ట్ వర్షాకాలంలో అయితే చాలా హెవీ రెయిన్స్ వచ్చాయి. ఆ రెయిన్స్ వల్ల మొత్తం పాడైపోయింది. అక్కడ కొన్ని ప్యాచ్ వర్క్స్ చేయించాము, కానీ దాంతో మనకి సరిపోలే ఈ రోడ్డు. మరి కమిషనర్ గారు నేను వెళ్ళి కలవడం జరిగింది. మరి మా అన్న కూడా ఇమీడియట్గా అది శాంక్షన్ చేయించాడు. స్టాండింగ్ కమిటీలో పెట్టించాం. మన హనుమంతన్న వెళ్ళిన తర్వాత కూడా 107 వర్క్స్ చేయించడం జరిగింది. ఈ 107 వర్క్స్ ఆల్మోస్ట్ 40 crores, ఇంకో 10 crores ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఆ 10 crores వరకు కలిపితే అరౌండ్ 150 వర్క్స్ అవుతాయి. ఇట్లాంటి వర్క్స్ మేము ఎప్పుడు కూడా వెనకపోలేదు. కాలనీ వాసులు ఎప్పుడు పిలిచినా వాళ్ళు ఎంబడున్నాము. వాళ్ళలో మమేకమై వాళ్ళ కాలనీ మెంబర్ లాగా పనిచేసినాం మేమందరం. డెఫినెట్గా ఫ్యూచర్లో కూడా ఈ అల్వాల్ సర్కిల్ని కానీ, మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీని కానీ ఒక అద్భుతంగా తీర్చిదిద్దే ప్రణాళికలో మేమందరం ముందెళ్తున్నాం. డెఫినెట్గా మైనంపల్లి కానీ తర్వాత ఈ రోడ్ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మంచి శిలాఫలకం పెట్టుకొని మరి మినిస్టర్ గారిని పిలిచి ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఏంటంటే రోడ్ వర్క్ స్టార్ట్ కావడానికి మా కాలనీ వాసులందరినీ వాళ్ళు ఇక్కడ పిలవడం జరిగింది. కాలనీ వాసులందరినీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి మీ అందరి వెంబడి
ఆల్వేస్ వీఆర్ విత్ యూ అని తెలియజేస్తున్నాను. హనుమంతన్న ఇవాళ ఎందుకు రాలేకపోయిందంటే అక్కడ మెదక్లో తన ఇన్ఛార్జ్ ఉన్నాడు, అందుకు తన రాలేకపోయాడు. డెఫినెట్గా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ అందరిని పిలుస్తాను. రోడ్ వర్క్ అయ్యేటప్పుడు మనం అందరం కలిసి మళ్ళీ రోడ్ వేయించుకొని ఏదైతే వైడ్నింగ్ అన్నారో మన మహేందర్ గారు, రోడ్ వైడ్నింగ్తో సహానే ఇది డబుల్ రోడ్ ఉంటుంది. మరి అందరూ తెలుసు హనుమంతన్న ఎంత ఏది అడిగినా వచ్చి ఫస్ట్ నేను ఉన్నాను. కూడా కనెక్టివిటీ రోడ్స్ కానీ అంటే అది చాలా అభివృద్ధి చేస్తారు. ఏది కాదు అలవాళ్ళు కొంతమంది మళ్ళీ మనం లాస్ట్ టైం మనం కొంచెం మనం అందరం ఏం చేయలేదు. ఎందుకో కానీ అంటే మనం లేకపోతే ఆయన మంత్రి కంటే ఎక్కువ ముఖ్యమంత్రి లాగా అయిపోయింది. చాలా పవర్ఫుల్ అయ్యింది. కనెక్టివిటీ రోడ్స్ కానీ బాధాలను అయితే అన్నీ చేసారు. డ్రైనేజ్ సిస్టమ్ కానీ రోడ్స్ కానీ మార్క్స్ కానీ ఏదంటే చేసారు. కూడా సంతోషం. కనెక్టివిటీలో చాలా పెద్దగా అయిపోయింది. చాలా ట్రాఫిక్ అయిపోయింది. ఎంత తొందరగా చేస్తారా మాకు చేసుకుంటారు. కాబట్టి వేరే వాళ్ళు దీన్ని ఏం చేస్తారంటే మేమే చేసామంటే అన్ని ఎక్స్టెన్షన్ ఈ రోడ్ విషయంలో 6 months నుంచి మా మైనంపల్లి గారు ఇక్కడ పోయేసి ఫంక్షన్ చేసి మేము కూడా తిరిగాము. ఆఖరికి కమిషనర్ కన్నం దగ్గరికి పోయేసి పర్మిషన్ తీసుకుని 3 సార్లు 4 సార్లు విధానం ఇవాళ ఏదో టీఆర్ఎస్ ఏదైతే మేము తీసుకొచ్చాము ఎమ్మెల్యే తీసుకొచ్చారని చెప్తాము. వాళ్ళు ఏరిగా తీసుకొచ్చారు, ఎక్కడ తీసుకొచ్చాము, మేము చేసే రోడ్లు అనేది తీసుకొచ్చి వాళ్ళు ఇనాగ్రేషన్ చేస్తామన్నట్టుగా చెప్తున్నాము. అది ఎంతవరకు కరెక్ట్? అది ఈ విధంగా మేము తీసి మేము ఏదైతే పేపర్ వర్క్ ఉందో మేము చూపిస్తున్నాము. వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఏముందని చెప్పేసి ఆర్టీఏ పెట్టుకోమని చెప్పేసి ఈ రోడ్ ఓవర్ శాంక్షన్ చేసిన ఆర్టీఏ పెట్టుకోమని చెప్పండి. మీరు కూడా ప్రెస్ వాళ్ళు కూడా వాళ్ళ మీటింగ్ పెట్టాము. మీరు కూడా అడగండి. ఇలా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇలా ఈ విధంగా చేస్తాం మేము చేసుకొస్తామని చూపిస్తున్నారు. వాళ్ళ మీ దగ్గర ఎవిడెన్స్ ఏమున్నది? దానికేసి ఇలా టీఆర్ఎస్ కార్యకర్తలు పాలాభిషేకం చేసేసి ఫ్లెక్సీ కట్టేసి 5 crores శాంక్షన్ చేసుకొచ్చామని చెప్పేసి ఈ విధంగా చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది ఇలా మత్స్యబలారంలో ఏదైతే ఉందో ముందుగా మైనంపల్లి హనుమంతరావు అన్న గారికి అండ్ రాజేంద్ర అన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే మా కాలనీ న్యూ కాలనీ అప్పుడు 10-12 ఏళ్ల క్రితం మా కాలనీలో రోడ్లు లేకుండే, డ్రైనేజీ లేకుండే, వాటర్ లేకుండే, ప్రతి పనికి మేము అన్న దగ్గరికి వెళ్తే అన్న మైనంపల్లి అన్న కానీ రాజేంద్ర అన్న కానీ ఆఫీసర్తో కోఆర్డినేట్ చేసుకొని ఏం కావాలో మా పక్కనే ఉండి మాట్లాడి మాకు అన్ని సేవా కార్యక్రమాలు అన్నీ చేపించి మమ్మల్ని ఒక సిటిజన్గా ఎట్లా బతకాలని నేర్పిస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ప్రతి మనిషికి కావాల్సిన మినిమం అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయడానికి వాళ్ళు ముందు సహకరించారు. ఇంకా ఫ్యూచర్లో సహకరిస్తారని ఆశిస్తున్నాము. మా చిన్న ప్రోగ్రామ్ ఉంది అక్కడ, ఏదంటే చేతన కానీ చిన్న కలుపుతున్నారు. మాకు ఏంటంటే అక్కడ స్టాగ్నేట్ అయ్యి బాగా ఒక 3-4 feet రోడ్ మీద వస్తున్నాయి.